నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి వచ్చిందంటే జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్కు చెందిన ఓ సంస్థ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికులకు తక్షణం ఉపశమనం కలిగించేలా హ్యూమన్ రిఫ్రిజిరేటర్గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్ను అభివృద్ధి చేసింది. దీనికి డోహీమాన్ బాక్స్ అని నామకరణం చేశారు. ఈ బాక్స్లోకి వెళ్లి కూర్చుంటే కేవలం 5 నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది. ట్రస్కో నకయామా కార్పొరేషన్ అనే పారిశ్రామిక సరఫరా సంస్థ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఈ బూత్ ఒక వ్యక్తి కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని అంతర్గత ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉండగా శరీరాన్ని వేగంగా చల్లబరిచేందుకు అత్యంత కీలకమైన మెడ, తల, వీపు భాగాలపైకి 5 డిగ్రీల చల్లటి గాలిని ప్రసరింపజేస్తుంది. దీని తలుపులు మూసుకొని లోపల కూర్చోవడం ద్వారా పండి ప్రదేశం మొత్తాన్ని ఏసీ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తిగతంగా సేద తీరవచ్చు. అంతేకాదు ఎక్కువసేపు చల్లదనానికి గురై అనారోగ్యానికి గురి కాకుండా 20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా ఆగిపోయేలా దీనిని రూపకల్పన చేశారు. జపాన్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో కార్మికుల భద్రతా దృష్ట్యా ప్రభుత్వం వడదెబ్బ నివారణ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, బహిరంగ కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా దీనిని రూపొందించారు. సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్ని మాత్రమే వినియోగిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యేన్లు, సుమారు 11 అమెరికన్ సెంట్లు మాత్రమేనట. దీని రిటైల్ ధర సుమారు 1.5 మిలియన్ యేన్లు కాగా దీనిని అద్దెకు తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉందట. పని ప్రదేశాల్లో కార్మికులను వడదెబ్బ బారి నుంచి కాపాడేందుకే ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇది వైద్య పరికరం కానప్పటికీ విధుల మధ్యలో సేద తీరడానికి ఒక అదనపు భద్రతా చర్యగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.